ప్రపంచంలో ఉన్న మూవీ లవర్స్ అందరికి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు రివ్యూ వచ్చేసి అదే ట్రైలర్ రిలీజ్ అయింది. ఆ ట్రైలర్ వచ్చేసి ఏందంటే 'బైసన్' అంటే అడవి దున్న. సో, వైల్డ్ యానిమల్ అంటారు. టైటిల్ తగ్గట్టే సినిమా కూడా అలా డిజైన్ చేశారు. ట్రైలర్‌లో చాలా వరకు చాలా కనపడ్డాయి. ఆ మూవీ స్టోరీ గురించి మనం మాట్లాడుకుందాం. మెయిన్ లీడ్ వచ్చేసి 'ధ్రువ్ విక్రమ్' గారు, అలాగే 'అనుపమ పరమేశ్వర్' గారు, డైరెక్టర్ బై మారి సెల్వరాజ్. సో, ఈ సినిమా మాత్రం మస్తున్నది. ఈ సినిమా యొక్క టైటిల్‌లో అంతా స్టోరీ చెప్పేసారు. సో, స్టోరీ వైస్ చూసుకుంటే ఏందంటే హీరోకి కబడ్డీ అంటే ఇష్టం చిన్నప్పటి నుంచెల్లి. సో, దాని గురించి తను తపన పడుతూ ఉంటాడు. సో, సక్సెస్ అవుతానో లేదో అని చెప్పేసి. అంటే తన డ్రీమ్ మొత్తం ఏందంటే కబడ్డీ ప్లేయర్ కావాలని చెప్పేసి నేషనల్ వైస్‌గా ఎళ్ళాలని చెప్పేసి. కాకపోతే అక్కడ ఉన్న సిట్యుయేషన్ ఏందంటే ఫ్యామిలీస్ గొడవలు, అలాగే పాలిటిక్స్, ఇక లవ్ అఫైర్స్ ఇవన్నీ ఉండడం వల్ల తను ఎలా సాల్వ్ చేసుకున్నాడు అని చెప్పేసి సినిమా స్టోరీ. ఈ మూవీలో అయితే చాలా వరకు అది క్యారెక్టర్ డిజైన్ చాలా బాగా డిజైన్ చేశారు. నాకు బాగా నచ్చింది. ఎందుకంటే ట్రైలర్ చూడగానే ఈ సినిమా బ్లాక్ బస్టర్ అనిపించింది. ఈ సినిమా అయితే హిట్ అనిపించింది. ఎందుకంటే అంత ఇన్వాల్వ్ చేశారు. అంత కంటెంట్ ఉంది సినిమాలో. అంత చూడాలని చెప్పొచ్చు. ఎందుకంటే సింపుల్ స్టోరీ అయినా కూడా మనం చూడడానికి చాలా ఇంపాక్ట్ చేస్తుంది సీన్. హీరోకున్న మెయిన్ థింకు ఎట్లైనా సరే గోల్ కొట్టాలి. కబడ్డీ ప్లేయర్ అవ్వాలి. ఇంటర్నేషనల్ వైస్‌గెళ్ళాలి. సో, తనని తాను నిరూపించుకోవాలి. సో, ఇక్కడ ఉన్నయేందంటే అంటే తన చైల్డ్‌హుడ్ నుంచి చూసినవి కావచ్చు, లేకపోతే తన ఫ్యామిలీ అంటే ఏదైనా పూర్ ఫ్యామిలీ కావచ్చు. సో, తనకున్న గోల్‌ని రీచ్ అవుతుందా లేడా అని చెప్పేసి తను డైలీ టెన్షన్ పడుతూ ఉంటాడు. అలాగే కొంతమంది పాలిటిక్స్ ప్లే చేసుకుంటూ ఏదో భూమి గురించి కావచ్చు, లేకపోతే ఇంకేమైనా దేవాలయం గురించి కావచ్చు. అంటే ఈ సినిమాలో ఏందంటే ఎక్కువ ఒక మేజర్ పాయింట్ ఏందంటే ఇక దేవుని రిఫ్లెక్షన్ చేసుకుంటూ చూపిస్తున్నారనమాట. అయితే ఇక ల్యాండ్ ఇష్యూస్ కావచ్చు, అలాగే కొన్ని ఇక మీరు తక్కువ జాతి కాబట్టి మీకు ఇదంతా అవసరమా అని చెప్పేసి కొంతమంది అంటారు. ఈ కబడ్డీ వద్దు, మనకేమొద్దు, దీనివల్ల మనకేమొస్తదని చెప్పేసి కొన్ని గొడవలు వాళ్ళ ఫాదర్ ఎమోషన్ అవుతూ ఉంటాడు. సో, ఈ సందర్భంగా ఏందంటే ఏదో ఒక గొడవలు జరుగుతూనే ఉంటాయి. రాజకీయాలు వస్తూనే ఉంటాయి. అంటే అపోజిట్ ప్లేయర్ వాళ్ళు పాలిటిక్స్ కావచ్చు. సో, వాళ్ళని ఇబ్బంది పెట్టడం, లేకపోతే కొట్టడం లాంటివి చేయొచ్చు. వాళ్ళ భూములు లాక్కోవచ్చు. సంథింగ్ ఏదో ఇష్యూ జరుగుతూ ఉంటది. సో, సందర్భంగా ఏందంటే హీరోయిన్ వీళ్ళు సఫర్ అవ్వడం, గొడవ పడడం ఇదంతా మనకెందుకని చెప్పేసి ఉన్నది ఒకటే లైఫ్, ఒకటే గోల్, నా లైఫ్ నా ఇష్టం అన్నట్టు తను ఇక తెగిస్తూ ఉంటాడనమాట. సో, తను ఇక ఏ ప్రాబ్లమ్ వచ్చినా సాల్వ్ చేసుకుంటూ వెళ్ళిపోతూనే ఉంటాడు. దాన్ని ఎదుర్కొంటూ ఉంటాడు. ఆ టైంలో ఏందో డిప్రెషన్‌కి వెళ్ళిపోవడం, చేయడం ఇక జరుగుతూ ఉంటాయి. కొన్ని సందర్భాల్లో ఏందంటే తన కులదైవమైన దేవుడు ఉంటది కదా! రిఫ్లెక్షన్. సో, అది తలుచుకుంటూ ఉంటాడు. కొన్ని సందర్భాల్లో తనని తను మోటివేషన్ చేసుకొని తను ఎలా గెలవాలి, ఇంకా ఎలా చేసుకోవాలని చెప్పేసి ఇది కూడా ఉంటది. సో, వాళ్ళ ఫాదర్ ఏందంటే ఇక విలేజ్ డే కాబట్టి ఎలా అయినా సరే ఆ కులదైవాన్ని దక్కించుకోవడానికో, లేకపోతే తనకున్న డివోషనల్ వైబ్స్ అంటే భక్తిని ఎక్కువ ప్రోత్సహించడం గాని, తన కులదైవాన్ని దక్కించుకోవడానికి చేస్తూ ఉంటాడు కొన్ని సందర్భాలలో. ఈ సందర్భంలో పాలిటిక్స్‌లో ఎదగడం, జరగడం అనేది జరుగుతూ ఉంటాయి సందర్భంగా అయితే. ఇక తర్వాత ఏందంటే కబడ్డీ స్టార్ట్ అవుతది. కబడ్డీ పోటీలలో ఇవే ఉంటాయి ఇష్యూస్. ఇక గెలవడం, ఓడిపోవడం అని ఉంటది. ఇక లాస్ట్‌కి మనోడు ఇక గెలుస్తాడు. ఈ కొన్ని గొడవలైతే కొట్టడం, కొట్లాటలు ఇవే ఉంటాయి. ఫైనల్ స్టేజ్‌లో ఏందంటే హీరో గెలవడం, గెలవకపోవడం అని చెప్పేసి తన చేతుల్లో ఉంటది. ఎట్లైనా గెలవాలని చెప్పేసి పోటీకి దిగుతాడు. సో, ఆ సందర్భంలో ఏందంటే గెలిచి రాలేదని చెప్పేసి సినిమా స్టోరీ ఇగ. సో, ఇదే ఇగ జరుగుతూ ఉంటది. ఇవే ఇష్యూస్ ఉంటాయి. ఇక మనకి ఆల్రెడీ రీసెంట్ ఫిల్మ్స్‌ని చూస్తుంటాం కదా! ఈ టైప్‌లో ఏందంటే కొంచెం విలేజ్ టైప్ కొంచెం డివోషన్ సెట్ పెట్టి ఏదో చేస్తున్నారు. కాకపోతే అయితే సినిమాలో అయితే గట్టిగానే అవుపడుతుంది నాకు. ఎందుకంటే ఆ షార్ట్స్ గాని, ఆ ఎలివేషన్స్ కానీ, బీజీఎం గాని చాలా నేచురల్‌గా ఉన్నాయి. మొత్తం మాస్ ట్విస్టెడ్ బావుంటది. థియేటర్‌లో అయితే ఖచ్చితంగా మిస్ అవ్వకండి. నాకైతే ఈ థియేటర్ ఎక్స్‌పీరియన్స్ చాలా ఇంపార్టెంట్ అనిపిస్తుంది. మూవీ అయితే బ్లాక్ బస్టర్ రాసిపెట్టుకోండి. సినిమానైతే థియేటర్‌లో మిస్ అవ్వకండి. మోరల్ ఆఫ్ ద స్టోరీ ఏంటంటే మనకి సినిమా అంటే ఇష్టం కాబట్టి సినిమాని థియేటర్‌లో చూద్దాం. నో పైరసీ. మూవీ అయితే బ్లాక్ బస్టర్ ఖచ్చితంగా రాసిపెట్టుకోండి. ఓకేనా?